సీఎం ఆదేశించినా పని చెయ్యరు, మంత్రులు సిఫార్సు చేస్తే లెక్క చెయ్యరు. కానీ వాళ్ళనుకుంటే మాత్రం ఫైళ్లు చకచకా కదిలిపోతాయి. ఇట్టే సంతకం పెట్టి అట్లే ఆ ఫైల్ని క్లియర్ చేస్తుంటారు. ఇలా కొన్ని కీలక శాఖల కీలక అధికారులు కలెక్షన్ కింగ్స్ గా మారిపోయారట. ఇది కాస్త సర్కార్ పెద్దల చెవిన పడటంతో ఇంటెలిజెన్స్ వర్గాలతో నిఘా పెట్టారట. అంతే, అనుకున్నదే అయింది. అతిపెద్ద తిమింగలం ఉచ్చుకు చిక్కిందట. ఆ విషయం అలా ఇలా వెలుగులోకి వచ్చేయడంతో అలర్ట్ కావాల్సిన వాళ్ళు అలర్ట్ అవుతున్నారట. ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారట. ఇంతకు బాక్స్ ఆఫీస్ ఓపెన్ చేసిన ఆ అధికారులు ఎవరు? బాక్స్ బద్దలైందెవరికి? కీలక శాఖల అధికారులపై సర్కార్ నిఘా పెట్టిందా? ఆ అధికారులు పాలనను గాలి కొదిలేసి కలెక్షన్ల మీద ఫోకస్ పెట్టారా? ఒక్క ఫైల్ క్లియరెన్స్ కోసం కోట్లకు కోట్లు దండుకుంటున్నారా? సర్కార్ నిఘాకు ఆ కీలక అధికారి అడ్డంగా చిక్కారా? 50 కోట్ల బ్లాక్ మనీని వైట్ గా మార్చాలని కోరిన అధికారి ఎవరు? కోరింది ఎవరిని? సీఎం శాఖలోనే చక్రం తిప్పుతున్న ఆ తిమింగలం కథేంటి? సీఎంలు మంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ మేం పర్మనెంట్ అంటున్నారట కాంగ్రెస్ సర్కారులోని కొందరు కీలక అధికారులు. ఇలా అనడం వరకు ఓకే, కానీ నేనే రాజు నేనే మంత్రి అంటూ సర్వం తామే అని రెచ్చిపోతున్నారట కొందరు అధికారులు. తాము ఎంత చెబితే అంత, తాము అనుకున్నదే రాజ్యం అన్నట్లుగా దొరికిన కాడికి దండుకుంటున్నారట. ప్రజా సమస్యలు ఎన్నో ఉండి పెండింగ్ ఉన్న ఫైల్ సాల్వ్ చేయాలని సీఎం మంత్రులు ఆదేశించినా లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు కాస్త తమకు నచ్చితే తాము అనుకుంటే చకచకా ఫైల్ను కదిలిస్తున్నారట. ఈ క్రమంలో కీలక శాఖల డిపార్ట్మెంట్లకు హెడ్లుగా ఉన్న పలువురు అధికారులు కలెక్షన్ కింగ్లుగా మారిపోయారట. ఎంతొస్తే అంత అన్నట్లుగా కాసుల వెంట పరిగెడుతున్నారట. ఈ విషయం సర్కార్ పెద్దల చెవిలో పడటంతో కీలక శాఖల అధికారులపై నిఘా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారి సర్కార్ ఇంటెలిజెన్స్ కు చిక్కిపోయారట. 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, వైట్ మనీగా చేసి ఇస్తే కోటి ఇస్తానంటూ సదరు అధికారి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా కీలక శాఖలను నిర్వహిస్తున్న పలువురు పెద్ద స్థాయి ఆఫీసర్లు అలర్ట్ అయ్యారట. వెంటనే సీఎస్ దగ్గరకు పరుగులు పెట్టుకుంటూ వెళ్లి సార్ ఆ 50 కోట్లు అంటూ మాట్లాడింది తాము కాదని అడగకుండానే వివరణ ఇచ్చుకున్నారన్న గుసగుసలు సెక్రటేరియట్లో హాట్ టాపిక్ గా మారాయి. ₹50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, ఎవరైనా వైట్ గా మారిస్తే ₹1 కోటి ఇస్తా అంటూ ఓ వ్యాపారికి ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. తెలంగాణ ప్రభుత్వంలో ఓ కీలక శాఖలో అత్యంత కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి ఆ బాధ్యతల్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇంత పెద్ద మొత్తం వెనకేసుకోవడంపై ఉన్నత స్థాయి అధికారుల్లోనూ చర్చకు దారితీసిందట. అనుమతుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు దిగారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆ అధికారిపై నిఘా పెట్టిందట. అనుమతుల కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇటీవల అధికారిని సంప్రదించగా 3 కోట్ల ప్యాకేజీ తీసుకుని పర్మిషన్స్ ఇచ్చారనే వార్త సంచలనం రేపుతోంది. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికైతే అనుమతులిచ్చారో ఆ వ్యాపారితోనే తన దగ్గరున్న 50 కోట్లను వైట్ మనీగా మార్చమని కోరారట. అందుకు ₹1 కోటి ఇస్తానని కూడా ఆఫర్ చేసినట్లు ఆ నోటా ఈ నోటా బయటపడి అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో గత 4 నెలల్లో ఇచ్చిన అన్ని రకాల అనుమతుల్లో ఆయన సొంత ఖాతాలో ఉన్నవి ఎన్ని, ఇతర మార్గాల ద్వారా రికమెండేషన్ల ద్వారా అనుమతులిచ్చినవి ఎన్ని అనే కోణంలో ప్రభుత్వం లెక్కలు తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య పలువురు ఐఏఎస్లు ఐపీఎస్ల తీరు కాంట్రవర్సీకి దారితీస్తోంది. అధికార పార్టీ పెద్దల మన్ననలు పొందేందుకు కొందరు అత్యుత్సాహం చూపిస్తుంటే మరికొందరు మాత్రం సీఎం మంత్రులు జాంతానై అంతా నా ఇష్టం అన్నట్లుగా బిహేవ్ చేస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇదే క్రమంలో హైదరాబాద్ నడిబొడ్డున తిష్టవేసిన పలువురు కీలక శాఖల అధికారులు మాత్రం ఏకంగా గల్లా పెట్టెలు ఓపెన్ చేసి పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. పనేదైనా ఫైల్ మరేదైనా చేయి తడిపితే తప్ప సంతకం అవడం లేదట. అయితే అధికార పార్టీ పెద్దలు చెప్పినా గానీ పనులు ఆ అధికారులు అనుకుంటే ఇట్టే అయిపోతున్నాయట. ఇదేంటని ఆరా తీసిన ప్రభుత్వ పెద్దలకు షాకింగ్ విషయాలు తెలిసాయట. తెర వెనుక దందా ఏంటో తెలుసుకునేందుకు ఏకంగా సర్కార్ పెద్దలు నిఘా పెట్టగా పలువురు ఐఏఎస్ అధికారుల సీక్రెట్ మీటింగ్స్, సెటిల్మెంట్స్ అన్నీ వెలుగులోకి వచ్చాయట. ఈ క్రమంలోనే 50 కోట్ల బ్లాక్ మనీ డీల్ మాట్లాడిన ఆఫీసర్ ఉదంతం బయటపడిందంటున్నారు.
కాంట్రవర్సీలకు దూరంగా ఉండాల్సిన అధికారులు దందాలు చేస్తూ కలెక్షన్ కింగ్లుగా మారిపోవడమైతే విమర్శలకు దారితీస్తోంది. సదరు అధికారిపై త్వరలోనే వేటు వేసేందుకు సర్కార్ రెడీ అవుతోందట. సదరు అధికారిని కీలక శాఖ నుంచి తప్పించడంతో పాటు మరో ఒకరిద్దరు వసూలు రాజాలను కూడా పక్కన పెట్టేందుకు ఫైల్ ప్రిపేర్ అవుతోందనే టాక్ సచివాలయంలో నడుస్తోంది. ఇటీవల వివాదాస్పదంగా మారిన మరో ఐఏఎస్ దందాలపై కూడా ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టగా ఆయన బాగోతాలు కూడా దొరికిపోయాయట. ఇంతకీ ఆ వసూలు రాజాలెవరు, వారిని వెనకేసుకొస్తున్న పెద్దలెవరు అన్నది బయటకొస్తుందో లోలోపలే సద్దుమణుగుతుందో చూడాలి మరి.